తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని, కామారెడ్డి జిల్లాలో మొత్తం ప్రతి గ్రామాన తిరుగుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని మాదిగ ఉపకులాలు అందరికీ తెలిసే విధంగా ఈ బైక్ యాత్ర ద్వారా తెలియడం జరుగుతుందని తెలిపారు. మరియు మనకున్న హక్కులను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మరియు అంబేద్కర్ హస్తం 12 లక్షల రూపాయల అభయహస్తాన్ని వెంటనే అమలు చేయాలని, మరియు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహాలకు ప్రతి నిరుపేదలకు వచ్చే విధంగా మరియు వాళ్ళకు గుర్తించి ఇచ్చే విధంగా చూడాలి, అధికారులకు అప్పగించాలి. మరియు అదేవిధంగా కోడి భూముల సమస్య, కోడి భూములకు ఎస్టీ వాళ్ళకే ప్రభుత్వం నిర్వహించింది కానీ ఎస్సీ వాళ్ళకి లేదు. ఎస్సీ వాళ్ళకు కూడా అది వర్తించే విధంగా చూడాలా. మరియు భూమి లేని నిరుపేదలకు భూమి కల్పించేటట్టు చూడాలి. ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో కూడా పేదవాళ్లకు గుర్తించి భూమి ఇవ్వడం జరిగింది. అదే రీతిగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా పేదవాళ్ళకు గుర్తించి భూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఉన్నత స్థానం అంటే న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిండు అసెంబ్లీలోనే మొదటి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసి తీర్థము మేమే ఫస్ట్ చేస్తామని చెప్పేసి మాట చేయడం జరిగింది. ఆ మాటను ఈ యొక్క రాబోయే శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాదిగ ఉపకులకు న్యాయం చేకూర్చాలని మా యొక్క డిమాండ్తో ఎస్సీ వర్గీకరణ కోసం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీని అందరూ విజయవంతం చేయాలి. ఎందుకంటే మొన్న ఒక హైదరాబాద్లో పెద్ద మీటింగ్ జరిగింది. అది వర్గీకరణకు వ్యతిరేకత మీటింగ్ చేయడం జరిగింది. కాకుండా చాలా నష్టపోయినాము. ఇప్పటికీ 30 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అమరులైరు, ఎంతోమంది అసలు బాసిరు, ఎంతోమంది త్యాగల తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణలో మన రిజర్వేషన్ కోసం కొట్లాడిన చరిత్రనే ఎక్కువ ఉంది, 30 సంవత్సరాల చరిత్ర. కాబట్టి మనకు ఎస్సీ వర్గీకరణనే ముఖ్యం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కోసం అందరూ పాటుపడి ముందు రావాలని కోరుతున్నాను. జై మాదిగా, ఏడిబాబున నాయకత్వం, జై మాదిగా.